మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక హాట్ టాపిక్ గా కనిపిస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ఈసారి రైతులు పథకాల కేంద్రంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తోంది. అటు చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పథకాలపై చర్చ జరుగుతుంది. సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ యొక్క మంటలను అయితే ఆడకుండా అధికార పార్టీ అయితే చూస్తా ఉంది. ఎన్నో ఎలా అయితే మూడోసారి హ్యాట్రిక్ లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలు ప్రధానంగా చూసుకోవాలనే గత కొన్ని రోజుల రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల సెంట్రిక్ గానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సుస్పష్టం అయింది. ఆందోళనలు కానివ్వండి, లేకపోతే రైతు గీతల వద్ద కాంగ్రెస్ పార్టీకి మంది అంతకు ముందు చేసినటువంటి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనందరికీ కూడా అర్థమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే చెప్పింది ఈసారి రైతుల సెంట్రిక్ గానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ముందుగా రైతు బంధు, రైతు ముఖ్యంగా వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా అంచనాలు కూడా భారీగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇసుక విద్యుత్ 24 గంటల ఇసుక విద్యుత్ రైతులకు ఇస్తున్నామని కూడా టీఆర్ఎస్ పార్టీ పదే చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అవన్నీ గతంలో చర్చకు రాలేదు. అయితే ఈసారి కొన్ని వ్యాఖ్యలు జరిగిన వ్యాఖ్యల ద్వారా ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ అయితే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తగ్గడం లేదు. దీన్ని బట్టి మనం చూస్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా ఈ అంశాన్ని కూడా మరింత ఇష్టపడడం లేదు. లైవ్ లో ఉండేలాగా చూస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఏ పార్టీ కూడా తగ్గడం లేదు. బీఆర్ఎస్ అయితే ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈ రైతులు ఎలాగో అంశం వచ్చింది కాబట్టి ఇంకా రైతులకు ఏమేమి పెండింగ్ ఉన్నాయి కూడా గ్రాఫిక్ పెద్దలు పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2018 జరిగింది. కానీ ఇంతవరకు అమలు అనేది జరగడం లేదు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అలాగే చూసినట్లయితే రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు విషయం కొనేటప్పుడు తరువు 5 తర్వాత డబ్బులు అక్షంతలో రాకపోవడం కలిసి ఎన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా వడగళ్ల వర్షానికి పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో దాదాపు చాలా వరకు పంట నష్టం. అధికార పార్టీ కూడా రైతులకు ఇస్తామని కూడా రైతులకు ప్రకటించి అయితే ఇంతవరకు కూడా అమౌంట్ కూడా రాలేదని ఉన్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ఒకవేళ రైతుల సెంట్రిక్ గా వెళ్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి ₹1,00,000 రుణమాఫీ అనేది ఇందులో ప్రధాన అంశంగా తీసుకునే అవకాశం ఉంది. ₹1,00,000 ఒకవేళ ఇప్పటికిప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఎన్నికల ముందు చేస్తే దాని యొక్క ప్రభావం ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది, చేకూరుతుంది అనే విషయాలను కూడా గులాబీ పెద్దలు చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. సో ఆ అంశంతో పాటు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రైతు బంధు, రైతు బీమా, ఈ కాళేశ్వరం జలాలు, ఇసుక విద్యుత్ రైతులకు 24 గంటలు